హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన గుంటూరు వంటిల్లు. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ రెసిపీని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీని దేవుడి దగ్గర ప్రసాదంగా కూడా పెట్టొచ్చు, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. ఈ రెసిపీని శనగల తాలింపు అని కూడా అంటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగల తాలింపును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా శనగల్ని ఒక 4 నుంచి 5 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగల్లోకి నీళ్ళు యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగో ఇలా బాగా ఉడికిపోవాలి శనగలు చక్కగా ఉడికాక శనగల్లో నుంచి నీళ్ళన్నీ తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత టాస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. శనగల్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ వేయడం వల్ల శనగల తాలింపు మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి తురుముని 1 నిమిషం పాటు వేయించుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, శనగల తాలింపు రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే ఈ శనగల తాలింపు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.